ఫ్రెండ్స్, ట్రాయ్ చెప్పినట్టుగానే జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వి అన్ని నెట్వర్క్స్ కూడా వితౌట్ డాటా అంటే ఇంటర్నెట్ అవసరం లేదు అనుకునే వాళ్లకు, డాటా ఉపయోగించము అనుకునే వాళ్లకు ఇన్కమింగ్ కాల్స్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ విత్ ఎస్ఎంఎస్ ఇవి మాత్రమే ఉండేలా కొత్త రీఛార్జ్ ప్లాన్లను అయితే తీసుకువచ్చింది. ప్రతి నెట్వర్క్ నుంచి 84 డేస్ అండ్ 365 డేస్ ఈ 2 ప్లాన్స్ అయితే తీసుకువచ్చింది. అన్ని నెట్వర్క్స్ కూడా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్స్ వర్తబుల్లా కాదా, ఉపయోగం ఉందా లేదా, ఇంతకు ముందు ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ తో పోల్చుకుంటే ఇవి బెటరా కాదా అన్న విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు కనుక మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫర్ చూసుకుంటే 499 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది. 84 రోజులకు గాను 900 SMS ఉంటాయి. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి వింక్ మ్యూజిక్ నుంచి ఫ్రీగా కాలర్ ట్యూన్ అయితే ఉంటుంది. 84 డేస్ వరకు అపోలో మెంబర్షిప్ కూడా ఉంటుంది. 84 రోజులకు గాను 499 రూపాయలు అంటే ఒక రోజుకు ₹5.94 చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జ్ వాల్యూ 1959 రూపాయలు. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది, అంటే ఒక సంవత్సరం అన్నమాట. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 365 రోజులకు గాను 3600 SMS పొందవచ్చు. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ హలో ట్యూన్ 24/7 అపోలో మెంబర్షిప్ అయితే ఉంటుంది. ఇందులో మీరు ఇన్కమింగ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉంటుంది అండ్ SMS కూడా ఉంటుంది. జియో ఆఫర్ చూసుకుంటే 458 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్టెల్ తో కంపేర్ చేసుకుంటే 41 రూపాయలు తక్కువకే రీఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 84 రోజులకు గాను 1000 SMS ఉంటాయి. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా అయితే ఉంటాయి. 84 రోజులకు గాను 458 రూపాయలు అంటే రోజుకు ₹5.45 చెల్లించాల్సి ఉంటుంది. 1958 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 365 డేస్ వ్యాలిడిటీ, అంటే ఒక సంవత్సరం అన్నమాట. ఎయిర్టెల్ తో కంపేర్ చేస్తే జస్ట్ ₹1 మాత్రమే తగ్గించాడు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ 3600 SMS పొందవచ్చు. అడిషనల్ గా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వీటినైతే ప్రొవైడ్ చేస్తారు. 365 రోజులకు గాను 1958 రూపాయలు అంటే ఒక రోజుకు ₹5.36 చెల్లించాల్సి ఉంటుంది. వోడాఫోన్ ఐడియా చూసుకుంటే ఇందులో కేవలం ఒక్క ప్యాక్ ను మాత్రమే తీసుకొచ్చారు. 1460 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 270 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMS పర్ డే. ఇందులో ఎటువంటి అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉండవు. జస్ట్ ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్, SMS మాత్రమే ఉంటాయి. 270 రోజులకు గాను 1460 రూపాయలు అంటే రోజుకు ₹5.40 చెల్లించాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చూసుకుంటే వీళ్ళు 3 ప్యాక్స్ ను తీసుకొచ్చారు. 897 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల వ్యాలిడిటీ, అంటే 6 నెలలు అన్నమాట. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMS పర్ డే. అడిషనల్ బెనిఫిట్ వచ్చేసి 90 GB డేటా అయితే పొందవచ్చు. 180 రోజులకు గాను 497 రూపాయలు అంటే రోజుకు ₹4.98 పే చేయాలి. 1499 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ, అంటే ఒక సంవత్సరం అన్నమాట. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMS పర్ డే. అడిషనల్ బెనిఫిట్ వచ్చేసి 24 GB డేటా ప్రొవైడ్ చేస్తారు 365 రోజులకు. 1499 రూపాయలు 365 రోజులకు అంటే ఒక రోజుకు ₹4.10 పే చేయాల్సి ఉంటుంది. 1999 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ, అంటే ఒక సంవత్సరం అన్నమాట. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMS పర్ డే. అడిషనల్ బెనిఫిట్ వచ్చేసి 600 GB డేటానైతే ప్రొవైడ్ చేస్తారు. 1999 రూపాయలు 365 రోజులకు అంటే ఒక రోజుకు ₹5.47 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎయిర్టెల్, వి, బిఎస్ఎన్ఎల్, జియో తీసుకొచ్చిన న్యూ రీఛార్జ్ ఆఫర్స్. ఇందులో 84 డేస్ ఆఫర్ మాత్రమే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, వి 365 డేస్ రీఛార్జ్ ప్యాక్ అయితే ఫుల్ డిజాస్టర్ అంటాను. ఇంతకు ముందు 1999 రూపాయలు అంటే 2000 రూపాయలు అనుకోండి. 2000 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ, 24 GB డేటాని ప్రొవైడ్ చేసి 100 SMS పర్ డే ప్రొవైడ్ చేసి ఇన్కమింగ్ కాల్ ఉండేది, అవుట్ గోయింగ్ కాల్ ఉండేది. ఇక్కడ జస్ట్ ₹50 మాత్రమే తగ్గించాడు. పర్ఫెక్ట్ చెప్పాలంటే జస్ట్ ₹50 మాత్రమే తగ్గించాడు. డేటాని తీసేశాడు, అంటే 24 GB డేటాని తీసేశాడు. 50 రూపీస్కి 24 GBకి ఎక్కడ ఈక్వలే కాదు. సో ఇది ఖచ్చితంగా డ్రాబ్యాకే. ఇది ఒక వరస్ట్ రీఛార్జ్ ఆఫర్ అని నాకైతే అనిపిస్తుంది. మీరు ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే 499 అంటే 84 డేస్ ఉంది కదండి, అది రీఛార్జ్ చేసుకోవడం చాలా బెస్ట్ అంటాను. ఇంతకు ముందు ఆఫర్ 199 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS పర్ డే, జస్ట్ 2 GB డేటా మాత్రమే ప్రొవైడ్ చేసేవాడు. 199 into 3 అంటే 84 డేస్ చేసుకుంటే ఎంత అవుతుంది? 597 రూపాయలు అవుతుంది.
ప్రస్తుతానికి ఎటువంటి డేటా లేకుండా తీసుకొచ్చిన ఆఫర్ ఏంటి? రూ. 499. అంటే మీకు ఇక్కడ ఎంత సేవ్ అవుతుంది? 597లో 499 లెస్ చేస్తే మీకు రూ. 97 సేవ్ అవుతుంది. సో, ఇది చాలా అంటే చాలా బెస్ట్‌గా ఉంది. ఒకవేళ మీరు గనక రీచార్జ్ చేసుకోవాలి అనుకుంటే 84 డేస్‌కు జస్ట్ ఇన్‌కమింగ్ కాల్స్, ఔట్‌గోయింగ్ కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ కావాలి అనుకుంటే రూ. 499తో రీచార్జ్ చేసుకోండి. 1 ఇయర్ ప్యాక్ అయితే అస్సలు చేసుకోవద్దండి. మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. అక్కడ 1 ఇయర్ ప్యాక్‌లో మీకు రూ. 50 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 84 డేస్ ప్యాక్‌లో మీకు రూ. 98 మిగులుతుంది. 3 నెలలకు 90 రోజులు. ఒక సంవత్సరంలో మీరు 4 సార్లు రీచార్జ్ చేసుకుంటారు. ప్రతిసారి రూ. 98 అంటే రౌండ్ ఫిగర్ రూ. 100 అనుకోండి. అంటే మీకు ఒకేసారి రూ. 400 సేవ్ అవుతుంది. 84 డేస్ ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే. లేదు, నా దగ్గర డబ్బులున్నాయి, నేను ఒకేసారి 1 ఇయర్‌కు రీచార్జ్ చేసుకుంటాను అనుకుంటే మీరు జస్ట్ రూ. 50 మాత్రమే సేవ్ చేస్తారు. మిగతా రూ. 350 నష్టపోతారు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగినా గూడా మీరు ఇదే రికమెండ్ చేయండి. 1 ఇయర్ ప్లాన్ అయితే దయచేసి రికమెండ్ చేయకండి. దిస్ ఈస్ ద వరస్ట్ ప్లాన్. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. ఇంత వర్క్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే. సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా! ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఎందుకంటే దీనిపైన నేను కూడా వన్ డే వర్క్ చేస్తాను. ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేస్తాను కదా! దయచేసి ఒక లైక్ చేయండి అబ్బా! థాంక్ యూ.